ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అన్నీ కూడా తిరుపతిలోని కౌంటర్లలో అయిపోయాయి. అలాగే రేపటికి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు కూడా అయిపోయాయి. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 టోకెన్లు కూడా అయిపోయాయి. ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకు మీ అందరికీ రేపటికి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఇస్తారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో భక్తులందరూ వచ్చి ఈ టోకెన్లు తీసుకోవచ్చు. ఎటువంటి టికెట్ లేకపోయినా ఏమాత్రం కంగారు పడకండి. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఈ టోకెన్లు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. వయోవృద్ధులు తీసుకోవచ్చు, వికలాంగులు తీసుకోవచ్చు, 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ టికెట్లు తీసుకోవచ్చు. అలాగే ఎటువంటి టికెట్ ఉన్నా కూడా ఈ టికెట్ మీరు తీసుకోవచ్చు. అంటే 300 రూపాయల టికెట్ అయినా, కళ్యాణం టికెట్లు అయినా ఏ ఉన్నా కానీ ఈ దర్శనం టికెట్లు కూడా మీరు తీసుకోవచ్చు. టికెట్ ఉన్నా టికెట్ లేకపోయినా సర్వదర్శనం టోకెన్లు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి 8 గంటలకు తిరుపతికి వచ్చి ఈ 3 కౌంటర్లలో కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయము, జూన్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. కేవలము మీరు తిరుపతి వచ్చి ఈ సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు హోమం టికెట్లు ఇస్తారు. ఈ హోమం టికెట్లు భక్తులు ఎవరైనా తీసుకోవచ్చు. అలిపిరి గోశాలలో 300 రూపాయల దర్శనం టికెట్లు మీరు ఈ హోమం టికెట్ల ద్వారా తీసుకోవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇక జూలై నెలకి సంబంధించి మీకు టికెట్లు అనేవి మరొక 2 రోజుల్లో ఆన్లైన్లో మీకు విడుదలవుతాయి. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీకు నేను పోస్ట్ చేస్తా. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారాలు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అందుకనే నిన్న శుక్రవారం రాత్రే ఈరోజు శనివారానికి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ముందుగానే భక్తులకు ఇవ్వటం జరిగింది. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇక ఈరోజు శనివారము మీకు రేపు ఆదివారానికి అలాగే సోమవారానికి టోకెన్లు కూడా ఇస్తారు. ఎందుకు అంటే భక్తుల రద్దీ బాగా ఎక్కువ ఉంటుంది. దర్శనం కూడా దాదాపు మీకు 16 నుంచి 17 గంటలు ఎటువంటి టికెట్ లేకపోతే పడుతుంది. ఒకవేళ మీరు ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే 7 నుంచి 8 గంటలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దర్శనం అనేది 4 రోజులు బాగా కష్టంగానే ఉంటుంది. ఎందుకు అంటే రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకేనా? ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.